ఎందుకంటే జూబ్లీహిల్స్లో గనక ఓడిపోతే బరాబర్ ఫహీం ఖురేషీకో లేకపోతే రంజిత్ రెడ్డికో గనక మీరు టికెట్లు ఇచ్చుంటే ఓడిపోయి ఉంటే మీ సీటు కదిలేదు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి కృషి ఇక్కడ లేదు. వచ్చి రోడ్ షోలు రావడము, ఇవ్వడము, వెళ్ళడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫస్ట్ నుంచి కూడా కష్టపడేవాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ప్లస్ పాయింట్ అయితే, మీనాక్షి నటరాజన్ గారి వ్యూహం ఇంకొక ప్లస్ అయితే, నవీన్ యాదవ్ గారు చేసినటువంటి కృషి, వాళ్ళ తల్లి వాళ్ళ భార్య చేసినటువంటి పూజలు, ఓకే, ముందుగానే వాళ్ళు చేసినటువంటి సోషల్ సర్వీస్, ఎంఐఎం ఇచ్చినటువంటి మద్దతు, ఇవన్నీ కూడా వాళ్ళ గెలుపుకి కారణం. ఇంకోటి ఏంటి, మీరు లాస్ట్ మూమెంట్ వరకు కూడా వాళ్ళకి డబ్బు లేలే, వాళ్ళు సొంత పైసలే ఖర్చు పెట్టుకుంటూ వచ్చినారు. మంత్రులు కూడా డబ్బులు ఖర్చు పెట్టలేటువంటి పరిస్థితి. ఎప్పుడు మీకు చీమ చిటుక్కుమన్నది అంటే బీఆర్ఎస్ యొక్క ప్రచారం చూసి, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారం చూసి భయం పుట్టుకుంది మీకు. వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినరా నాయన అంటే అది మళ్ళీ చెప్తా, నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో చెప్తా. ఎక్కడ ఫెయిల్ అయినరా అంటే జనరల్గానే పోల్ మేనేజ్మెంట్ చేయలేదు, చేతులు ఎత్తేసి 2 రోజుల ముందర మొత్తం డబ్బులు మెక్కేసిరు. ఎక్కడిదక్కడ వాళ్ళు డబ్బులు పంచలేదు, 1000 రూపాయలు ఏమో ఇచ్చినారు, డబ్బులు ఉండి కూడా ఇవ్వలేదు. అది వేరే స్టోరీ. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపుకి కృషి చేసింది, రాజకీయం చేసింది మీనాక్షి నటరాజన్ గారు, ఓకే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అట్లాగే నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు, అండ్ అలాగే ఎంఐఎం పార్టీ. ఈ నాలుగు వీళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్.